హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట. నువ్వు హాయ్ చెప్తావా? చెప్పు హాయ్. తను ఈరోజు మూడ్లో లేదులేండి. ఇంక ఎత్తుకొని వీడియో చేయడానికి కూడా రీజన్ అదే, ఎందుకో కొంచెం క్రాంకీగా ఉంది ఈరోజు. అండ్ ఈరోజు అయితే మేము ఎక్కడ కూడా ట్రావెల్ చేయబోతున్నాము. ఎక్కడికనేది మీకు వీడియో ఎండింగ్లో తెలుస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు అయితే చాలా పని ఉందన్నమాట ఇంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే, లాంగ్ వీడియోస్కి నేను చాలా బ్రేక్ తీసుకున్నాను. దానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఈరోజు సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో చూడడానికి అట్లీస్ట్ నేను లాంగ్ వీడియో పెట్టినప్పుడు చూడడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇన్ని రోజులు వ్యూస్ చాలా తక్కువ వచ్చేవి. ఒక 300, 400, 600 ఇంతే. 1K వరకు అయితే ఏ వీడియో వెళ్ళలేదు. అందుకని చెప్పి నేను ఫస్ట్ షార్ట్స్ చేస్తుంటే నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తున్నారు షార్ట్స్ వల్ల. లైక్స్, వ్యూస్ బాగా వస్తున్నాయి షార్ట్స్ వల్ల. అందుకని చెప్పి నేను ఫస్ట్ సబ్స్క్రైబర్స్ కొంతమంది అయినా వస్తే తర్వాత వ్లాగ్స్, లాంగ్ వీడియోస్ పెట్టినా. అంటే లాంగ్ వీడియోస్కి చాలా కష్టం ఉంటుంది కదా, ప్రతి యూట్యూబర్కి అది తెలిసే ఉంటుంది. అది వీడియో తీసేది, దాన్ని ఎడిట్ చేసుకునేది, వాయిస్ ఓవర్ ఇచ్చేది, ఇదంతా ఉంటుంది. ఇదంతా ఉంటుంది కదా. అందుకని చెప్పే ఇంత కష్టపడినా వ్యూస్ రావట్లేదు. అందుకనే ఫస్ట్ షార్ట్స్ పెట్టి, షార్ట్స్ ద్వారా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ వస్తే మనకి తర్వాత లాంగ్ వీడియోస్ పెట్టినా చూసే వాళ్ళు ఉంటారు కదా కనీసం. అందుకని చెప్పి నేను ఫస్ట్ షార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ లాంగ్ వీడియోస్ కూడా నేను ప్రతి వీకెండ్ పెట్టడానికి ట్రై చేస్తాను, సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకున్నా. ఎందుకంటే మనకి ఉన్న సబ్స్క్రైబర్స్ కన్నా మేము న్యాయం చేయాలి కాబట్టి ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా వీకెండ్ నేను బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. షార్ట్స్ అయితే డైలీ ఒకటైతే ఖచ్చితంగా వస్తుంది. మీరు చూడండి, చూడకుంటే ఒకవేళ. ఏంటన్నా అటు చూడు, ఎవరక్కడ ఎందుకలా ఉమ్మేస్తున్నావు? లేదు 5 minutes అండి. సో పాపనైతే పడుకోబెట్టేసాను. ఈలోపు ఏదో డెలివరీ వచ్చింది, ఇంకా తీసుకొని చూడాలి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇంకా చాలా పని అయితే ఉంది, చెప్పాను కదా. ప్యాకింగ్ ఉంది, ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసాను. అంటే సడన్ ప్లాన్ చేసామన్నమాట ట్రావెలింగ్. సో బట్టలన్నీ కూడా అలానే ఉండినాయన్నమాట. ఇంకా అవన్నీ వాషింగ్కి వేసాను. ఇప్పుడు అవన్నీ ఆరేయాలి, ఇంకా వంట చేసుకోవాలి, తినాలి, చాలా అయితే ఉందన్నమాట పని. చూద్దాం ఫస్ట్ ఇదంతా కరెక్ట్గా వచ్చిందో లేదో. సో ఇది పాపది వైప్స్ అనమాట. సో నేనైతే మదర్ స్పర్శ్ 99% వాడతాను వైప్స్, పాపకి వెట్ వైప్స్. ఇంకా ఇది ఒక్కటే ఆర్డర్ పెట్టకపోతే ఫ్రీ డెలివరీ అన్లాక్ అవ్వలేదు బ్లింకిట్లో. అందుకని అంటే ఇంకా సంథింగ్ 50 ఏమో యాడ్ చేయాల్సి ఉండే ఫ్రీ డెలివరీకి. అందుకని ఇంకా డస్ట్బిన్ బ్యాగ్స్ కూడా అయిపోయినాయి ఇంట్లో. ఇంక ఇవి ఆర్డర్ పెట్టాను అనమాట. 2 వచ్చినాయి, 150 సంథింగ్ ఇవి 2. సో ఇంకా ఇప్పుడు ప్యాకింగ్ అంతా చేయాలి. ఫస్ట్ అయితే బట్టలు ఆరేయాలి అవి, ఎందుకంటే మేము వెళ్ళేలోపు ఆరిపోవాలన్నమాట. ఇంకా జైకి అయితే తెలియదు ఇంకా బట్టలు ఆరేయలేదని చెప్పి నేను ఆల్రెడీ కాల్ చేశాడు. సో అంతా ప్రిపేర్ అయ్యావా, అంతా ప్యాక్ చేసావా అని చెప్పి నేను అంతా అయిపోయిందని చెప్పాను. తను కూడా తొందరగా వస్తా అని చెప్పినాడు. నేను ఏమనుకున్నా అంటే తను 6:30 అట్లా అవుతుంది రావడానికి. సో ఆలోపు అయిపోతుందిలే అనుకున్నాను. కానీ తను ఏమంటున్నాడంటే, నీ ప్యాకింగ్ అంతా అయిపోయాక చెప్పు, నేను వచ్చేస్తాను అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. అంటే తను ఎందుకో ఈరోజు క్రాంకీగా ఉంది ఖుషి. ఈరోజు ఎందుకో తెలియదు మరి, ఇంకా ఎత్తుకొనే ఉండాలంట అంది ఈరోజు. అదే చెప్తాం కదా, మనకి ఎప్పుడైనా పని ఉన్నప్పుడే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. ఏం చేయలేం. ఇప్పుడు తన్ని కూడా పడుకోబెట్టేశాను. ఇప్పుడు బట్టలు ఆరేయాలి ఫస్ట్గా, ఇంకా లేట్ చేయదు. ఎండ అయితే భారీగా ఉంది కానీ తప్పదు, ఆరేయాలి.
ఒక ట్రిప్ ఉంది, అది కూడా తెచ్చుకోవాలి. అండ్ పాప బట్టలు కూడా కొన్ని హ్యాండ్ వాష్ చేశాను. అండ్ నాది కూడా ఒక డ్రెస్ అది కలర్ పోతుందనమాట. సో అది వాషింగ్ మిషన్లోకి వేయలేదు, అది కూడా హ్యాండ్ వాష్ చేశాను. ఇప్పుడు అవన్నీ కూడా తెచ్చి ఆరేయాలి. ఎండ మాత్రం చాలా ఉంది. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్లో ఇంకా ఎండ ఉంటుందంట. సో ఈ 5 days ఎలా ఉంటుందో తెలీదు. మేమైతే అడ్జస్ట్ అయిపోతాము, కానీ పాప ఉంది కదా, సో చూడాలి ఎలా మేనేజ్ చేయాలో. ఈ మధ్య రీల్స్ షార్ట్స్ అన్నీ చేస్తున్నారు కదా, ఎండలో వడియాలు ఎంపేది, ఆమ్లెట్లు వేసుకునేది, అదంతా నిజమేనేమో అనిపిస్తుంది బయటకు వెళ్తుంటే. లిటరలీ అంత ఎండ ఉంది. అసలు బయట పనిచేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటో అనిపించింది నాకైతే ఒక 5 minutesకి. ఇంకా హారేసి వచ్చేసాక మళ్ళీ పాప లేచిందనమాట. ఒక 15 minutes కూడా పడుకోలేదు సరిగ్గా. ఏమో ఈరోజు అట్లా ఉంది కొంచెం ఆ పాపకి. అందుకని చెప్పి ఇంక మళ్ళీ దాన్ని ఎత్తుకొని కాసేపు అట్లా ఓదార్చి పడుకోబెట్టాను అనమాట. టైం అయితే అయిపోతానే ఉంది. ఇంకా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నా ఉన్నాడు, రెడీ అయ్యావా అని చెప్పి. నాకైతే ఇంకా ప్యాకింగ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఇంకా వంట కూడా చేసుకోలేదు నేను. ఇంకా చెప్పా కదా, పాప ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్గా. అంటే వేడి కదా, సో సమ్మర్లో పిల్లలు కూడా చాలా క్రాంకీ అవుతుంటారు, ఏం చేయలేము. అందుకని ఇంకా ఆర్డర్ పెట్టేసుకున్నాను ఫుడ్. ఇంక ఇప్పట్లో అవ్వదు, ఇంకా ప్యాకింగ్ అంతా చాలా ఉందని చెప్పి, ఇంకా వంట చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు అని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టుకున్నా ఫుడ్. సో ఆ లోపు ఇది మొన్న డిమార్ట్లో తెచ్చుకున్నా కదా మిల్క్ షేక్, ఇది తాగుదామని చెప్పి కూర్చున్నా అనమాట. అంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా. ఇంకా క్లీన్గానే ఉండింది అనుకోండి. మొత్తం క్లీన్ చేసేసుకొని వెళ్తే వచ్చాక చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, క్లీన్గా ఉండేది చూసి. అందుకనే నేను ఎక్కడికి ఎప్పుడు ఊరికి వెళ్ళాలనుకున్నా కూడా మొత్తం అంతా ఇల్లు ఊడ్చి తూడ్చి అంతా క్లీన్ చేసే వెళ్తాను. సో వచ్చాక చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. లేకుంటే ఆల్రెడీ ట్రావెల్ చేసి వచ్చింటాం కాబట్టి మళ్ళీ వచ్చి చేసుకోవాలి ఇదంతా అంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. అందుకని చెప్పి నేను ఆల్మోస్ట్ ఎప్పుడు ఊరెళ్ళినా అంతా క్లీన్ చేసుకొని ఇవన్నీ కడిగి పెట్టేసుకొని నీట్గా, అంటే చెత్త ఏం లేకుండా అన్నీ పారేసి ఫ్రిడ్జ్ మొత్తం క్లియర్ చేసే వెళ్తాను. అండ్ ఈరోజు కూడా మేము వెళ్తుండేది 5 days అనమాట. సో ఫ్రిడ్జ్లో కూడా ఏమైనా వెజిటేబుల్స్ అవి ఏమైనా ఉంటే అవి కూడా ప్యాక్ చేసుకోవాలి ఇంకా. సో ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేద్దాం. ఫస్ట్ అయితే లగేజ్ ప్యాక్ చేద్దాం అనుకున్నా, కానీ ఆర్డర్ పెట్టా కదా ఫుడ్, అదైతే ఇంకా రాలేదు. ఇంకా అది వచ్చాక వెళ్దాంలే. ఇప్పుడు మళ్ళీ రూమ్లో ప్యాక్ చేసుకోవాలి. రూమ్లో వెళ్తే ఇంకా పాప డిస్టర్బ్ అయిపోతుంది. తను లేచినా కూడా ఒకవేళ ఎత్తుకొని ఆడించవచ్చు ఈ పనులన్నీ అయిపోతే. లేదంటే అసలు మళ్ళీ తను పడుకోకుంటే ఇవన్నీ జరగవు కదా. ప్యాకింగ్ అయితే ఎలాగో అలా పక్కన పడుకోబెట్టుకొని మాట్లాడించుకుంటూ చేసుకోవచ్చు. అందుకని చెప్పి ఫస్ట్ ఈ పని రూమ్ కాకుండా బయట పని అయితే అయిపోగొట్టేశాను. ఇంకా బట్టలు ఆరితే అవి కూడా తెచ్చుకొని అవి కూడా ఫోల్డ్ చేసుకొని ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు నా బట్టలు పాప బట్టలు అయితే ప్యాక్ చేస్తాను. బయట అయితే బట్టలు మాత్రమే, అవి ఒక్కటే ఆరాక తెచ్చి ప్యాక్ చేయాలి. ఇంకా అదే నా ప్యాకింగ్ అయితే అయిపోతే వస్తాడు, తన బట్టలు తను ప్యాక్ చేసుకుంటాడు. అంటే ఏవి అని తీసి పెడితే నేను సర్దేయడమే. సో ఇప్పుడైతే ఆర్డర్ కోసం వెయిటింగ్. ఆకలి అయితే చాలా విపరీతంగా ఆకలేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫుడ్ వస్తే తిని ఇంకా ప్యాకింగ్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో ఆర్డర్ అయితే నాకు వచ్చింది. బిర్యానీ పెట్టుకున్నాను అనమాట. నిన్ననే ఎగ్ బిర్యానీ తిన్నాను. నాకు అసలు ఈరోజు ఇంట్రెస్ట్ ఉండలేదు, కానీ ఇంకా బయట ఏం ఆర్డర్ పెట్టాలో అర్థం కాదు. అంటే లైక్ రోటీస్ ఇలాంటివి ఏం పెట్టినా కడుపు నిండదు కదా. రైస్ తింటేనే కొంచెం స్టమక్ ఫీలింగ్ ఉంటుంది. అందులో లంచ్కి అయితే ఖచ్చితంగా రైస్ ఉండాలి నాకు. అందుకని చెప్పి ఇంకా వేరే ఆప్షన్ లేక బిర్యానీ పెట్టుకున్నాను. ఇది స్పైస్ గార్డెన్ అని చెప్పి నా అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట నాకి జైకి. అందుకని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నాను బిర్యానీని. సో పాప బట్టలు అయితే తీస్తున్నాను అనమాట ప్యాక్ చేయడానికి. పడుకుంది, అందుకే స్లోగా మాట్లాడుతున్నాను. ఫ్యాన్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఐ కాంట్ హెల్ప్ ఫర్ దట్. ఎందుకంటే ఫ్యాన్ ఆఫ్ చేస్తే పాప లేచేస్తుంది, అందుకనే. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్.
మనవి పెద్దవాళ్ళ బట్టలు అయితే ఎన్నైనా మడత పెట్టచ్చు, కానీ ఇలా చిన్న పిల్లలు అయితే ఎంతసేపు పడుతుంది కదా. నాకైతే పాప బట్టలే మడితేసి ప్యాక్ చేయడానికి 1 అవర్ పట్టేసింది. ఇంకా జై ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఇంకా అవ్వలేదు అని చెప్పేసరికి ఇంకా నేను వచ్చే వరకు నీది అయ్యేటట్లేదని చెప్పి వచ్చేసాడనమాట. తొందరగానే 4:30 ఆ టైం కల్లా వచ్చేసాడు. ఇంకా తను వచ్చాక నేను బయట బట్టలన్నీ తీసుకొని ఇంకా అవి కూడా ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే పాప అయిపోతే ఇంకా, ఎందుకంటే పాపవి ఫస్ట్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే అవే కదా చాలా మర్చిపోతుంటాం. మనమైతే ఎలాగో అడ్జస్ట్ అవుతాం, కానీ పిల్లలకి అడ్జస్ట్ చేయలేం కదా. అయినా ఏం చేస్తున్నావు? చెప్పు, ఏం చేస్తున్నావు? నేను అక్కడ పని చేసుకుంటుంటే నన్ను చూసి అలా నవ్వుకుంటుందనమాట తలకాయ ఎత్తి. నాకు ఎప్పుడు పిల్ల ఇట్లా తలకాయ ఎత్తినప్పుడు అయితే చాలా నవ్వు వస్తుంది అనమాట. చాలా క్యూట్గా కనిపిస్తుంటుంది, నన్ను చూసి నవ్వుకుంటుంది. సో బట్టలన్నీ మడతేసి పెట్టుకున్నాను ఏవేవి పెట్టుకోవాలని చెప్పి. ఇవన్నీ ఇప్పుడు ట్రాలీలో సర్దేయాలన్నమాట. ఇంకా జై కూడా ఇప్పుడే వచ్చాడు, తను కూడా బట్టలు తీసేస్తే దాంట్లో సర్దేయాలి. ఇంకా కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చాడనమాట వచ్చేటప్పుడు. అంటే డైలీ కుదరకపోయినా అట్లీస్ట్ డే బై డే అయినా ఒకసారి కొబ్బరి నీళ్ళు అయితే తాగడానికి ట్రై చేస్తాను అనమాట. సమ్మర్ కదా, చాలా వేడి ఉంది కదా, అండ్ ఫీడింగ్లో ఉన్నా కాబట్టి పాపకు కూడా మంచిదని చెప్పి అట్లీస్ట్ డే బై డే అయినా తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను కొబ్బరి పాలు. సో ఇప్పుడైతే తాగేసి ఇంకా మిగతా పని అయితే చేసుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అనుకున్న టైంకి అయితే బయలుదేరం మాకు తెలిసి. చూద్దాం ఎంతసేపు అవుతుందో. ఇంకా ఈ ట్రోలీ అయితే మేము ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది అనమాట, లేకుంటే ఇంకా అటకెక్కేసి ఉంటుంది. నార్మల్గా అయితే ఏమైనా బట్ట చుట్టు పెట్టాలనుకుంటాను పెట్టే ప్రతిసారిని, కానీ ఏదో ఒక పని పడడం వల్ల, లేకుంటే ఇంకా ఊరు వెళ్ళొచ్చా హడావిడిలో ఉంటాం కదా, ఏదో పని చేసుకునే దాంట్లో అట్లా బిజీగా ఉండి ఇంకా అజయ్ అలానే పెట్టేసి ఉంటాడు అనమాట పైన. సో తీసే ప్రతిసారి దాన్ని తుడుచుకోవాలన్నమాట, ఎందుకంటే ఇక్కడ మేము పైన ఉంటాం కాబట్టి తొందరగా దుమ్ము పట్టేస్తుంది. నార్మల్గానే ఇక్కడ విండోస్ దగ్గర ఏమైనా పెట్టి ఒక 2-3 డేస్ అలా దాన్ని కదిలించుకుని ఉన్నామన్నా కూడా దుమ్ము పట్టేస్తుంది అనమాట, అంత దుమ్ము ఉంటుంది. ఇంకా పైన ఉంటే ఆబ్వియస్లీ వస్తుంది కదా దుమ్ము, ఏం చేయలేము. ఇంకా అలా అనమాట. ఇంకా తీసుకొని ప్రతిసారి అలా క్లీన్ చేసుకునే ప్యాక్ చేసుకోవాలి. ఇవైతే మా పాప లంగౌట్స్ అనమాట. సో ఇవైతే నేను సూపర్ బాటమ్స్ నుంచి తీసుకున్నాను. పాప పుట్టాక ఒక 20 డేస్ ఆ టైంలో అయితే తీసుకున్నాను అనమాట. ఇవైతే నాకు చాలా యూస్ఫుల్ అయినాయి ఆ టైంలో, ఎందుకంటే పాపకి అప్పుడు అంటే కొంచెం ర్యాష్ ఎక్కువ వచ్చేదనమాట. అందుకని చెప్పి ఇంకా ఇవైతే అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇవి వీటికే ఎక్కువ ప్లేస్ పట్టేస్తుంది నార్మల్గా, ఏ బ్యాగ్ తీసుకున్నా ట్రోలీ తీసుకున్నా కూడా, ఎందుకంటే చాలా లావు ఉంటాయి కదా. సో దీనికి స్పేస్ ఎక్కువ పడుతుంది. ఇంకా ఈసారి అయితే చిన్న ట్రిప్పే కాబట్టి ఇంకా తక్కువ తీసుకున్నాను వాటిని. అండ్ దాన్ని ఎక్కువ వాడను కూడా నేను, ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు వాటిని వాడితే అవి వాష్ చేయాలి, అవి ఆరాలి, అవి ఆడడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది నార్మల్గా. అందుకని చెప్పి నేను బయటకు వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ యూజ్ చేయను, డైపర్సే ప్రిఫర్ చేస్తాను. లేకుంటే అలా ఒక ఇన్నర్ వేసి వదిలేస్తాను అనమాట తను మోషన్ అంతా చేసింది అన్నప్పుడు. సో అప్పుడైతే మోషన్ ఏం చెయ్యదని చెప్పి ఇంకా నార్మల్ ఇన్నర్ వేసి వదిలేస్తాను, అదనమాట. ఇంకా ఈ లంగౌట్స్ అయితే చాలా యూస్ఫుల్ అనే చెప్పొచ్చు. నార్మల్గా అయితే ఇంట్లో ఉన్నప్పుడు అవే వాడతాను ఎక్కువ, లేదంటే డైపర్ ఫ్రీ టైం అని 2 వాడను, అలానే వదిలేస్తాను కాసేపు. ఇప్పుడు సమ్మర్ కదా, సో తొందరగా ర్యాష్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పిల్లలకి వేడి కూడా కదా, అందుకని చెప్పి నేను డైపర్ కానీ అనమాట అది కూడా రెడీ చేసేస్తున్నాను. ఈ ఆర్గనైజర్స్ మన డిమార్ట్లో తీసుకున్నాను, షార్ట్ పెట్టా కదా, అదే అనమాట. ఇంకా ఆ బ్యాగ్ అయితే జే కార్ కవర్ కొన్నారనమాట. అప్పుడైతే అది బ్యాగ్ వచ్చింది కార్ కవర్కి, అది నేను ఇంకా ఇలా వాడేస్తున్నాను. యాక్చువల్గా 2 బ్యాగులు ఇచ్చారనమాట, జస్ట్ ఇట్లా షోల్డర్కి వేసుకుంటాం కదా అలాంటి బ్యాగ్ ఒకటి, ఇది ఒకటి ఇచ్చారు. ఇంకా అది కార్ కవర్కి పెట్టేసి ఇదైతే నేను ఇలా యూస్ చేసుకుంటున్నాను. వెళ్ళిన ప్రతిసారి అసలు అన్నీ ఎట్లా సర్దుకెళ్ళాలో అర్థం కాదు నాకు. ఇంతకుముందు అయితే అక్కడ కనిపిస్తుంది కదా అట్టా డబ్బా, దాంట్లో అయితే సర్దుకొని వెళ్ళేదాన్ని, కానీ అదంతా కంఫర్ట్ అనిపించేది కాదు, అది ఓపెన్గా ఉండేదన్నమాట. అందుకని చెప్పి ఇది నాకు బాగా దొరికింది, అందుకని దీంట్లో ఇట్లా ఆర్గనైజర్స్ అన్నీ కూడా పడతాయని చెప్పి మన డిమార్ట్లో ఆర్గనైజర్స్ కూడా తీసుకున్నాను. ఇంకా అదే తీసుకెళ్తున్నాను అనమాట. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోవడమే. స్నానం అంతా మార్నింగ్ అయిపోయింది, ఇప్పుడు జస్ట్ అట్లా ఫేస్ వాష్ అంతా చేసుకొని బయలుదేరిపోవాలి డ్రెస్ చేంజ్ చేసి. సో ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఇప్పుడు మా అత్త వాళ్ళ ఊరు వెళ్తున్నాము ఫస్ట్గా. సో తర్వాత అంటే ఫంక్షన్ ఉందని చెప్పా కదా, మా పిన్ని వాళ్ళదనమాట ఫంక్షన్. గృహప్రవేశంకి వెళ్తున్నాం మేము, మా పిన్ని వాళ్ళది. పిన్ని అంటే మా అమ్మ చెల్లెలు.
అది వచ్చేసి వేరే ప్లేస్లో ఉండేది. ఫస్ట్ అయితే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో మేము ఆల్రెడీ ఊరు వెళ్ళొచ్చి 2 months అవుతుంది. పాపనైతే ఇప్పటివరకు చూడలే కదా, వాళ్ళు 2 months అయింది కదా. సో వాళ్ళకి ఒకసారి చూపించి ఇంకా తర్వాత మా ఊరు వెళ్దామని చెప్పి ఫస్ట్ అయితే మేము ఇప్పుడు మా అత్త వాళ్ళ ఊరు వెళ్తున్నాము. ఇప్పుడు ఏమ్మా ఎందుకు నవ్వుతున్నావు? తినకూడదు అట్లా. సో ఇప్పుడు ఫ్రైడే బయలుదేరుతున్నాం మేము. ఇప్పుడు నైట్ స్టార్ట్ అవుతాము. సో మిడ్-నైట్ అట్లా రీచ్ అయిపోతాము. ఒక 12 అవ్వదులేండి, ఒక 1 or 2 అవుతుంది రీచ్ అయిపోయేలోపు. సో అక్కడికి వెళ్ళి ఇంకా సాటర్డే ఉండి సండే మార్నింగ్ లేక ఆఫ్టర్నూన్ అట్లా బయలుదేరుతాం. మా అమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరుతాము, అంటే బళ్ళారికి అనమాట. మండే గృహప్రవేశం ఉంది. సో అది అంతా కంప్లీట్ చేసుకొని మేము ఎప్పుడు రిటర్న్ వస్తాం ఏమనేది ఇంకా ప్లాన్లో లేదు, చూడాలి అక్కడికి వెళ్ళాక. సో జేకి అయితే అసలు లీవ్స్ లేవు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇవ్వట్లేదు. మరి ఎలా మేనేజ్ చేయాలో తెలీదు, చూడాలి. చూడండి పొద్దున్న నుంచి ఇదే వరస. ఎత్తుకున్నా ఉండదు, పడుకోబెట్టినా ఉండట్లేదు. సో అదండి, ఇంకా ఇప్పుడు బయలుదేరిపోవడమే, రెడీ అయిపోయి. సో ఇప్పుడైతే బయలుదేరిపోయామన్నమాట. నైట్ బయలుదేరుతామని చెప్పా కదా ఊరికి. ఇప్పుడైతే 9:32 అయ్యింది. ఎన్ని గంటలకు రీచ్ అవుతాం? 3 అట్లా అవుతుంది. 3-4 అవుతుంది, కొంచెం అటు ఇటు. వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చు, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎందుకంటే ఫంక్షన్స్ కాబట్టి ఎడిటింగ్ వాటికి టైం దొరకకపోవచ్చు. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంతే ఇంకా. యా, బాయ్. ఇదైతే మేము పెట్రోల్ వేపిద్దామని చెప్పి వెళ్ళినప్పుడు నాకు అక్కడ కనిపించింది అనమాట. మంచిగా హంపీ థీమ్లో సెట్ చేశారు, అందుకనే నాకు క్యూట్గా అనిపించి ఒక క్లిప్ తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.